నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భవానీ ఇంటి విలువలు. నేను మీ భవానీ. ఈరోజు కొబ్బరి చట్నీని చేసి చూపిస్తున్నానండి. అన్నంలోకైనా ఏ టిఫిన్లోకైనా చాలా చాలా రుచిగా ఉండే కొబ్బరి చట్నీని చూపిస్తున్నాను. స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని ఒక 8 పచ్చిమిర్చిని తీసుకొని ఇలా త్రుంచి వేశాను. పేలుతాయి కదా, అందుకని త్రుంచి వేశాను. మీరు కావాలనుకుంటే డైరెక్ట్ అయినా వేసేసుకోవచ్చు, కానీ పేలుతాయండి, జాగ్రత్త. త్రుంచి వేసేసుకోవాలి, పేలకుండా ఉంటాయి. దోరగా ఫ్రై చేసుకోవాలి. కొబ్బరి చట్నీ మాత్రం రైస్లోకి చాలా చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇలా చేసి పెట్టుకోండి, 1 వీక్ వరకైనా నిల్వగా ఉంటుంది. ఏ టిఫిన్లోకైనా చాలా చాలా బాగుంటుంది. 2 స్పూన్ల వరకు ఆయిల్ని వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. 1 స్పూన్ వరకు ధనియాలని వేసేసుకోవాలి. 1/2 స్పూన్ వరకు మెంతులని వేసేసుకోవాలి. మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. మెంతులు ధనియాలు మాడనివ్వకుండా ఫ్రై చేసుకోవాలి. 2 టమాటాలను పెద్దవి తీసుకున్నాను, ముక్కలుగా కట్ చేసి వేసేసుకోవాలి. కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని వేసేసుకొని కొంచెము సాఫ్ట్గా ఎంతవరకు ఫ్రై చేసుకోవాలి. కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసేసుకొని మొత్తము మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. 1 ఇంచు వరకు అల్లం ముక్కని తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేసుకోవాలి. అల్లం ముక్కలు మొత్తము ఫ్రై అయ్యేంత వరకు కలుపుకోవాలి. 5 వెల్లిపాయలను పొట్టు తీసి వేసేసుకోవాలి. మొత్తము మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. పచ్చి కొబ్బరి అండి, కొబ్బరి చట్నీ కదా, పచ్చి కొబ్బరి ముక్కలుగా కట్ చేసుకొని వేసేసుకోవాలి. 1 కొబ్బరికాయను మొత్తము తీసేసుకున్నాను, ముక్కలుగా కట్ చేసుకొని వేసేసుకోవాలి. మంచిగా ఫ్రై చేసుకోవాలి. 5 మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలి. 2 రెమ్మల కరివేపాకును వేసేసుకొని మొత్తము మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. మంచిగా ఫ్రై చేసుకోవాలి. 1 స్పూన్ వరకు జీలకర్రని వేసేసుకొని మొత్తము మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లగా చేసేసుకోవాలి. చల్లగా అయ్యేంత వరకు పక్కన పెట్టేసుకోవాలి. మిక్సీ కప్పు తీసుకొని మిక్సీ కప్పులో వేసేసుకోవాలి. మిక్సీ కప్పులో వేసేసుకొని 1 స్పూన్ వరకు సాల్ట్ని వేసేసుకోవాలి. మూత పెట్టేసుకొని ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. 1 గిన్నెలో వేసేసుకోవాలి. మిగతాది కూడా మళ్ళీ పట్టేసుకోవాలి సేమ్ అలాగే. మొత్తము గ్రైండ్ చేసేసుకొని గిన్నెలో వేసేసుకొని మొత్తము మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్ వేడయ్యాక 2 స్పూన్ల వరకు ఆయిల్ని వేసేసుకోవాలి. పోపులని వేసేసుకోవాలి. రెడ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. 3 ఎండుమిర్చిని తీసుకొని తుంచి వేసేసుకోవాలి. రెడ్ మిర్చి రెడ్గా ఫ్రై చేసుకోవాలి. కరివేపాకుని వేసేసుకోవాలి. కరివేపాకును వేసేసుకొని క్రిస్పీగా ఫ్రై చేసుకోవాలి. 1/2 స్పూన్ వరకు ఇంగువని వేసేసుకోవాలి. ఆప్షనల్ అండి, మీరు కావాలనుకుంటే ఇంగువను వేసేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేయవచ్చు. 1/2 స్పూన్ వరకు పసుపుని వేసేసుకోవాలి. ఇంగువ పసుపు మొత్తము మిక్స్ అయ్యేలా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని చట్నీలో పోపుని వేసేసుకోవాలి. పోపు వేయడం వల్ల చట్నీ చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. వారం రోజుల వరకైనా నిల్వగా ఉంటుందండి. చట్నీ టేస్ట్ మాత్రం అద్దరిపోతుంది. వేడి వేడి అన్నంలో చట్నీ వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది. టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది. ఇందులో చింతపండు కూడా వేసేసుకోవచ్చు. ఇందులో కావాలనుకుంటే చింతపండును కూడా వేసేసుకోవచ్చు. నేను టమాటాలతోనే వేసి చట్నీ చేసి చూపిస్తున్నాను. టేస్ట్ మాత్రం అద్దరిపోయిందండి. నా ఛానల్ని ఫాలో అవ్వండి. మంచి మంచి వీడియోలతో మీ ముందుకు వస్తూ ఉంటాను.